హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. మీరు వెనకాల చూడవచ్చు, మీరు చింపాంజీ అని భయపడకండి. సౌమ్య భయమేస్తుంది అక్క, చూడకక్క నేను వస్తా అక్క. ఉగాది అంటే పచ్చడ్లు, బొబ్బట్లేనా పోలేలు మీరు బొబ్బట్లు అంటారు, మేము పోలేలు అంటాం. మీరు కూడా పోలేలు అంటే పోలేలు, మనం ఒకటే. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. తెలంగాణ మొత్తం పోలేలే అంటాం మనం ఇక్కడ. పోలేలు ఏం చేస్తున్నాం మమ్మీ ఈరోజు మా మమ్మీ ఏమేం చేస్తుందో ఉగాది పండుగ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ ఉగాది. మీ అందరికి హ్యాపీ ఉగాది. మాకు తెలుసులేరా. సో ఉగాది పండుగ రోజు మమ్మీ ఏం చేస్తుంది చెప్పు మమ్మీ. మెల్లగా చెప్తే నేను కూడా చెప్పడానికి వస్తుంది. దాల్చా అంటే సాంబార్, బగారన్నం అంటే ఆయిలీ రైస్. ఏం మాట్లాడుతున్నావురా? వంకాయ ఆలుగడ్డ, దట్ ఈస్ వెరీ కామన్. వంకాయ ఆలుగడ్డ. నేను బేసిక్ ఈరోజు మసాలా ఏమంటే వెనకాల కూర్చున్న చింపాంజీ ఇప్పుడు చేసే మసాలానే కదా, నిన్ననే తినాక పన్నీర్ మసాలా అని ఈరోజు చేపియలేదు. అట్లా అంటారు గర్ల్స్ డామినేషన్. తొక్కేశారమ్మా. తర్వాత ఇంకా పచ్చడి, మామిడికాయ తురుము, పులిహోర. ఇది అయిపోయిందా? ఇది మామిడికాయ తురుము వెనకాల సామె షాక్ అయింది, ఎందుకంటే సామెనే చేసేది కాబట్టి మమ్మీ కింద హెల్ప్ చేసేది. ఇక ఇది బొబ్బట్ల కోసం, అదే మన పోలేల కోసం మిక్చర్ రెడీ చేస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. మిక్చర్ అంటారు మరి, పిండి విసుకుతున్నా. ఆల్రెడీ అయిపోయింది గైస్, ఏమనుకోకండి. పొద్దున్న లేచిన రోజు పొద్దున్న నుంచి పనులు చేస్తున్నా, ఏమనుకోకండి గైస్. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ పువ్వులు కనిపిస్తుంది. వచ్చి పొద్దున గుడ్డిమల్ కపూర్ పోయి పువ్వులు కూడా తెచ్చిన. ఇక మన ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే గైస్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 11:30 అవుతుంది. 7:30 పోయి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేది కాదు, 6 అంట. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అప్పుడు తిన్నది అరిగిపోయింది కూడా. ఇప్పుడు ఎంత టైము? 11:15 అవుతుంది. చక్కెర వస్తుంది నాకైతే. ఏం మీరు గట్టిపానమా, మేము నాజుక్ పానం, సుస్తి పానం. నేను రామ్కి బండి పోయి తినేసి వచ్చిన. ఇక తినాలి గైస్ పొద్దున. దేవుడు ఏం చెప్పిండు తెలుసా? ఉపాసం ఉండి గుడికి రావని అనలేడు ఎప్పుడు. ఎందుకంటే నువ్వు మెత్తతోడు కొడుతున్నావు, అర్థం చేసుకో. రిటర్న్ కొడితే నతికిపోతావు. 4 feet 3.5 అవుతుంది. ఏదో నేను నిజంగా కరెక్ట్ హైట్ కరెక్ట్ బయటికి రావాలని అట్లా వద్దని చెప్తే 4'10" అంట. ఈ మధ్య 5th క్లాస్ పోరాడు కూడా మా హైట్ ఉంటుంది, నాకని హైట్ ఉన్నాడు ఆడైతే. నేను అవుతున్నావు ఏంది? 3వ క్లాస్ పోరాడు కూడా నీకని హైట్ ఉన్నాడు. ఇప్పుడు ఇక పిండి తీసుకుందాం, తర్వాత మనం పోలేలు తిందాం. మనం ఏం చేయం, మనం ఓన్లీ పిండి తీసుకునే కార్యక్రమం. ఇదిగోండి గైస్, దిస్ ఇస్ మిక్చర్. శనగపప్పుది, బెల్లం పాకం, ఆల్రెడీ వంకాయ ఆలుగడ్డ, మన బగారన్నం. ఇది నేను విసుకున్న పిండి, ఇది వేప పువ్వు. ఈరోజు మా బెంజికి బాతింగ్. పండుగ పూట బాతింగ్ చేపియాలి కదా. తెలుగులో అనకు. పాపం ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సో గైస్, ఇటు తిరుగు, కెమెరా ఇటు తిరుగు, అమ్మ ఇటు తిరుగు. సో గైస్, ఇప్పుడు మన పని ఏంటంటే ఆల్రెడీ ఇదేంటి బెల్లం పాకం బంద్ చేసిన. బెల్లం పాకం రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఏంది శనగపప్పు మిక్చర్ అంటే పోలేలు. చూడండి గైస్, ఇంట్లో మనమే చేస్తున్నాం పని. మీరు మీ ఇంట్లో ఉగాది పండుగకి ఏం చేస్తారు చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. సల్సా లైఫులు, సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి. పచ్చడి చేసి తింటిగానే ఏం నూరిందే ఏమో మమ్మీ సౌమ్య. పప్పులు కనిపిస్తున్నాయి అట్లనే.
ఒక పని చెప్తే మొత్తం చేయాలి, సగం సగం చేయొచ్చు స్వామి. పని చేసినట్టు అబ్బా ఇది చెప్పాలబ్బా పనులు అన్నట్టు ఉండాలి. లైక్ మీ నువ్వు హ్యాపీరా? కదా మమ్మీ? మమ్మీ ఇప్పుడు బెల్లంపాకం ఎక్కువ చేస్తాం. ఇగో నేను 2 పనులు చేసిన 3 పనులు చేసిన పనే అది గుర్తించరు. దీన్ని ప్రాంక్ చేస్తూ పెళ్లిని ప్రాంక్ చేస్తూ మీకు చూపిస్తాను చూడాలి. మా బెంజి ఇప్పుడు ప్రాంక్ అయిపోతుంది. ఏడుకోతాం విడిచేసి దగ్గరుండి స్నానం చెప్పి మరి మళ్ళీ ఏం చేస్తారో బెంజికి ఏం తెలుసు. ఒవ్వడిగాడు తెలుసా గాయస్. ఇక గుడ్ మల్కాపూర్ పోయినా పూలు దేనికే పూలు రేట్లు ఆకాశం అందుకునే. కిలో ఇవ్వమంటే కిలో అర్ధ కిలో ఇవ్వమంటే ఇయ్యరు, 50 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యరు. సీదా 1 కిలో లేలో నైతో నక్కో రూబా. మీరు చూస్తారు కదా ఇక ఇక్కడ కనిపిస్తుంది మిక్చర్ చూడండి. జూమిట్ అరే మొత్తం కలుసు మమ్మీ. డోంట్ జడ్జ్ మీ ఓకే. సో గైస్ ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేద్దాం. 12 అవుతుంది నాకు ఇట్లా పడిపోతే నేను అట్లా అవుతుంది. కంకణం కట్టిన తర్వాత వేయాలా అయిపోయి మళ్ళీ తమలపాకు కూడా అన్నీ ఉన్నది. సో గైస్ ఇప్పుడు మనం ఇక మన పచ్చడి వేసే కుండకి కంకణం కడదాం యాజ్ మామూలు. మన చింతపండు ఏదైతుందో ఇలా బాగా పిసికి జల్లెడ పట్టి లోపల వేద్దాం. జయజమని చేసిరు నిన్నైతే. అగో అరే స్నానం చేసింది మా బెంజి ప్రాంక్ చేసి జయజమని చేసిరు. ఇగో ఆ సైడ్ లా ఐబ్రో మీద ఏ ఆగో తెలుసుగా స్ట్రాంగెస్ట్ ఇన్ హోమ్ మనమే కాబట్టి టెంకాయ కూడా కొట్టేసాం. ఇప్పుడు గైస్ చూడండి ఇంత మేకప్ వేసుకుందాం ముఖానికి. చూడు ఇదంతా ఇగో ఏ కొత్త బట్టలు ఇవి అర్థమవుతుందా బెంజ్? ఈ బట్టలు ఇవి బెంజ్ బెంజ్ ఈ బట్టలు ఇవి ఫిట్ చెక్ గైస్ ఫిట్ చెక్ అసలు ఫిట్ కొంటే కదా ఫిట్ చెక్ చేయడానికి. ఇక మొత్తానికి అయితే నేను అన్నం తింటురా గైస్. అన్నం తింటురా ఫైనల్లీ అన్నం తింటురా. నేను 10:30 నుంచి తిందాం అనుకుంటే
లాస్ట్ 12:30కి తింటా నేను అన్నం. సాహసం అనే చెప్పాలి. నోట్లోకి నీళ్ళు ఫస్ట్ తింటా నేను. ఉత్త అన్నం అన్న తింటాను. ఇది నోట్లోకి ఏదో పోయింది అన్నట్టు అనిపిస్తుంది. గాయస్ ఇప్పుడే వంకాయ ఆడ తిన్నా గాయస్. అబ్బా సూపర్ బాగుంది గాయస్. మీరు కూడా ఏమేమి ఎప్పుడు నాకు కామెంట్స్గా మస్తు ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఆకలితో ఉన్నా. తినేస్తే రోజు 2 రోజులు అన్నా 1 రోజు తింటా. ఎక్కిలు ఏంది అన్నం చేయితో నేను వస్తే నెయ్యి అంటే ఇమ్మంటారు చూడు. వీటికి ఏమి లేవు. పని తక్కువ, స్నాప్లు ఎక్కువ. చేసింది ఒక్క పని నువ్వు. ఒక్క పని అంట. ఒక్క పని. మనమైతే నెక్స్ట్ సాంబార్ ట్రై చేద్దామమ్మా. దాల్చా గాయస్. ఇక బొబ్బట్లు కూడా తిన్నా. సూపర్ ఉంది. అన్నీ తినేసేసినాయి. ఎవరు తినలేదు ఇంకా. నాకంటే ఆకలేదు గాయస్. తింటున్నాను. మస్తు చక్కెర వచ్చినట్టు అయింది. జస్ట్ పచ్చడి కూడా తాగవచ్చు అంటే మమ్మీ తిట్టింది. గుడికి వేసినాక తాగమన్నది. గుడికి వేసినాక పచ్చడి తాగదాం. అన్ని ప్రిపేర్ బై మై సెల్ఫ్ ఓన్లీ. ఇంకొక మాట చెప్పరా రే. సో గైస్ మమ్మీ లోపలికి రా. మమ్మీ కనిపిస్తలేదు. చూపి అవుట్ఫిట్ చెక్, ఫిట్ చెక్. చూడండి గైస్ మమ్మీ వచ్చిందండి వయ్యారి. సో ఇక మేము చూసిరుగా ఇక మొత్తానికి మేము ముగ్గురం అయితే రెడీ అయిపోతున్నాము. ఈ సంవత్సరం అనూప్ గారు మిస్సింగ్. వీడియో కాల్ చేయలే మమ్మీ. పండుకున్నాడు. ఆడు ఎప్పుడు పండుకున్నా అంటారు. ఆడు నైట్ కదా ఎట్లా తిప్పుతున్నాడు. అట్లా కూడా అట్లా నడిపితే నాకు ఇక్కడ భయం అవుతుంది. ఇట్లా ఇట్లా మస్తు భయం అవుతుంది నాకు. దూరంలో కూడా ఇట్లా కట్లు కొట్టా కూడా నాకు భయం అవుతుంది. కింద పడ్డా కదా తెలుసు నాకు ఆ బాధ ఎట్లుంటుందో. ఇది రియలైజేషన్. తెలుగు వస్తున్నా అంటే తెల్లగొట్టి తెల్లగా వస్తావు. నేనంటే తెల్లగా ఉంటే తెల్లగా వస్తారు. లైట్ లేదు. నువ్వేమంటారు మా ఇద్దరం తెల్లగా ఉన్నా స్వామిగా నల్లగా ఉంది అంటావు. సో ఇక గుడికి పోతున్నాం గైస్. ఎవరైనా గుడికి 1:30కి పోతారా చెప్పండి. నువ్వంటే తిన్నావు. పొద్దున్న 5:30కి వెళ్ళిపోయాడు. తిన్నికి టిఫిన్ తినికి ఎవరైనా పోతారా పండగ పూట? నిద్ర కూడా వస్తుంది. మనం ఇంకా తినను కూడా తినలే. మమ్మీ ఫ్రెండ్ పోయి వండుకుంటాడు. మాకు ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. 1 గంట సేపు అట్లా బ్యూటీ స్లీప్ వేస్తే, బ్యూటీ స్లీప్ 1 గంట సేపు వేస్తే అట్లా గైస్. ఇప్పుడైతే మనం గుడికి పోదాం. గుడి కడ తీస్తాం.